సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి మీకు ఎప్పుడు నేను అడిగేది అది ఒకటే. సో ఇక లైక్ బటన్ చేయండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. ఆ స్కాములకి మాకు ఏ సంబంధం లేదు. ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, టెలిగ్రామ్ నుంచి, వాట్సాప్ నుంచి వేరే వేరే ట్రేడ్ విత్ ఏడి అన్న లోగో యూస్ చేసి, మన పేరు యూస్ చేసి స్కాములు చేస్తున్నారు. మీకు డబ్బులు అడుగుతుంటారు, డబ్బులు కట్టమంటారు, 10,000 పెడితే 1,00,000 వస్తుంది అంటారు. ఇవన్నీ స్కామ్లే, ఇవేవి మాకు సంబంధం లేదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. మీకు ఎలాంటి స్కామ్ వచ్చినా నా పేరు మీద కానీ, నా యూట్యూబ్ ఛానల్ మీద కానీ ఎవరు స్కామ్ చేస్తున్నా దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ మా దృష్టికి తీసుకురండి. మేము మీకు చెప్తాం అది స్కామో రియలోనే. ఓకే, మోస్ట్లీ స్కామ్లు అవుతున్నాయి. మేము ఎవరికి మెసేజ్ చేయం, మాకు అవసరం లేదు. మీరు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త. ఓకే, మీకు ఏమైనా అలాంటి స్కామ్ అయితే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. డబ్బులు కట్టే ముందు, కట్టేసాక నెంబర్ మెసేజ్ చేస్తే ఏం ఉపయోగం? కట్టే ముందు ఒకసారి మెసేజ్ చేసి వెరిఫై చేసుకోండి. ఓకే, టేక్ కేర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రేపు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మార్కెట్లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది ఈరోజు? ఏమైనా ఉపయోగపడిందా? నేను ఒక లాజిక్ చెప్తాను, లాజిక్ అర్థం చేసుకోండి వీలైనంత వరకు. ఓకే, బిగ్ ప్లేయర్ ఎలా ఆలోచిస్తాడు అనేది నేను మోస్ట్లీ మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. బిగ్ ప్లేయర్, మ్యూచువల్ ఫండ్స్, పెద్ద పెద్దోళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం మీకు అర్థమైంది అనుకోండి, మీకు మోస్ట్లీ మార్కెట్ సైకాలజీ అర్థమైపోద్ది, బిహేవియర్ అర్థమైపోద్ది. ఓపెన్ ఇంట్రెస్ట్లు చూపించి ఏం చెప్పాను, మోస్ట్లీ మార్కెట్ రేంజ్లోనే ఉంటుంది. ఓకే, ఎంత రేంజ్లో ఉంటే అంత పెద్ద ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బాగా వినండి. ఎక్స్పైరీ 2 days ఉంది. రేపు ఒకరోజు ఎక్స్పైరీలో రేంజ్లో ఉంచామనుకోండి, ఏమవుద్ది? డికే అవుద్ది. బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏమైంది? ఆల్రెడీ 2 days రేంజ్లో ఉండడం వల్ల పైన కింద సెల్ చేసుకుని కూర్చున్నారు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మార్కెట్ ట్విస్ట్ ఏమిచ్చింది అందరికి? ఓపెన్ అవడం పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి కింద ఉండిపోయింది. ఇప్పుడు ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఆల్రెడీ పైన కింద సెల్ చేసి కూర్చున్నాడు. అనవసరంగా ఈ ఒక్క రోజు ఎక్స్పైరీ రోజు ట్రెండింగ్ అవనిస్తాడా? అవనివ్వడు. వెంటనే ఏం చేస్తాడు? పైకి లాగేశాడు. ఏదైతే వరస్ట్ జోన్ ఉందో ఆ జోన్లోకి లాగేసి వదిలేశాడు. మార్కెట్ ఏమైంది? ఆ జోన్ నుంచి ట్రేడ్ అయిందా? మీరు ఏమైనా ఈ జోన్లో ట్రేడ్ అయిందా? నాకు తెలిసి ఎక్కడా ట్రేడ్ అవ్వలేదు. మళ్ళీ ఒక షార్ప్ క్యాండిల్ ఇక్కడ ట్రేడ్ అవ్వలేదు. కొన్ని షార్ప్ క్యాండిల్ వస్తుందని మీరు కలగంటారా? ఎవరో కలగనలేవు. ఇక్కడ ట్రేడ్ అవ్వలేదు, ఇక్కడ ట్రేడ్ అవ్వలేదు. అయ్యిందా? అవ్వలేదు. నేను అదే చెప్తా, బిగ్ ప్లేయర్ మైండ్ సెట్ ఆలోచించండి. పైన కింద పొజిషన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుతాడు పొజిషన్స్? ఎక్స్పైరీ ఈరోజు ఒక్కరోజు జోన్లో ఉంచేస్తే డికే అయిపోద్ది, డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఎందుకు వదులుతాడు? వీలైతే కింద ఇక్కడ కూడా ఏం చేస్తాడు? పొజిషన్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడికి అగెనిస్ట్గా వెళ్తే హెవీ క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల మార్కెట్ ఏమైంది? మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్, హెవీ క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేసాడు, మార్కెట్ పైకి వస్తుంది. అంతే, జస్ట్ ఈ మూమెంటం తప్ప మార్కెట్లో ఇంకేమీ జరగలేదు. సో ఎప్పుడైనా ఇలా ఓపెన్ అయినంత మాత్రాన మార్కెట్ జోన్ దాటి పరిగెడుతుంది. చాలా మంది అనుకున్నారు ఏమి ఇది అయిపోయింది కదా, ఈ కిందకి వెళ్తే మార్కెట్ అని. నేను అందుకే చెప్తా, 15 minutes చాలా కన్ఫర్మేషన్ ఇస్తుంది ట్రేడ్లకి. 15 minutes ఫస్ట్ క్యాండిల్ కనీసం దాని లో కూడా బ్రేక్ అవ్వలేదు. ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది అని అనుకోవడానికి దాని లో బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఇంకో 15 minutes క్యాండిల్, ఇది కొద్దిగా విక్కు, దాని నెక్స్ట్ క్యాండిల్లోనే లోపలికి వెళ్ళిపోయింది. నాకు అర్థమైపోయింది ఇది ఇంకెక్కడ ఉండిపోద్దని. సో జోన్లో ఉండిపోయింది మార్కెట్ అంతా. అండ్ నేను ఈరోజు కూడా కొద్దిగా బయట పని మీద తిరుగుతుండాలి, అవ్వలేదు. సో నిఫ్టీ 50 సేమ్ ఇదే రేంజ్, కింద కొద్ది గ్యాప్ డౌన్, మళ్ళీ వస్తుంది ఇదే రేంజ్. ఏం పెద్దగా మార్కెట్ అయితే ఏం బిహేవ్ అయితే చేయలేదు. ఓకే, సో రేపు నిఫ్టీ 50 తర్వాత ఫ్రైడే సెన్సెక్స్. రేపు నిఫ్టీ 50 గురించి మాట్లాడదాం. ఓకే, నిఫ్టీ 50 కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైజెస్. కిందకి రండి. కిందకు వచ్చాక నేను ఎందుకు ఫస్ట్ ఇంట్రాడే చెప్పను, ఎందుకు ఎప్పుడు కిందని చూపిస్తానని చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. వీక్లీ పొజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఒక లాజిక్ చెప్తాను. ఓకే, అంటే కొద్ది లెర్నింగ్ పాయింట్. ఈరోజు మీకు ఎక్స్ట్రా ఒక లెర్నింగ్ పాయింట్ వస్తుంది అనుకోండి, వీడియో లెంత్ అయినా పర్లేదు. ఓకే, లెర్నింగ్ పాయింట్ ఏంటంటే వీక్లీ పొజిషన్స్ అనేవి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటివి. ఒక స్ట్రాంగ్ అంటే పిల్లర్ అంటే ఇంటి కింద పునాది లాంటిది, స్ట్రాంగ్. సో ఈ వీక్లీ పొజిషన్స్ ఎప్పుడు ఒక వీక్ ముందే నెక్స్ట్ వీక్ ఈ వీక్ ముందే స్టార్ట్ చేస్తారు పొజిషన్స్.
ఓకే. ఒక వీక్ అంటే ఎప్పుడో ఉన్న ఇల్లు చూడు, ఎప్పుడో ఇల్లు కట్టాలంటే మనం ఈ రోజు నుంచి పునాది ఎలా తవ్వుతాం? పునాది తవ్వి ఒక 1 మంత్ తర్వాత ఇల్లు లెగుస్తది. 1 మంత్, 2 మంత్స్, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌కి ఇల్లు అవుతది. అలాగే వీక్లీ పొజిషన్స్ కూడా అంతే. పొజిషన్స్ పైన కింద సెల్ చేస్తున్నారంటే అది ఓన్లీ ఈ రోజుకే కాదు, వీక్ అంతటికి ఒక ఆలోచించి చేస్తారు వీక్లీ పొజిషన్స్. సో మోస్ట్లీ వీక్ అంతటికి ఆలోచించే పొజిషన్స్ సడన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వీక్లీలో తగ్గాయి, ఇంట్రాడేలో కూడా సేమ్ ఒకలా ఉంది, వీక్లీలో కూడా సేమ్ ఒకలాగా ఉంది అంటే వీక్లీలో భయపడ్డారు, ఏదో చూసి భయపడ్డారు. అంటే లైక్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందనో లేదా మార్కెట్ ఫాలో అవుతుందనో వీళ్ళకి తెలుసు. అప్పుడు పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు. అప్పటి వరకు మార్కెట్ ట్రెండింగ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు ట్రెండింగ్ అవ్వదు. అప్పటి వరకు ఆడాడేసి వస్తుంది, పైకి కిందకి అవుతుంది తప్ప, ట్రాప్లు అవుతాయి తప్ప వెళ్దు. వీక్లీలో ఒకలా ఉంది, ఇంట్రాడేలో కూడా సేమ్ ఒకేలా ఉంది. రెండు ఒకలాగా ఉన్నాయి. పుట్ అయితే పుట్టు, కాల్ అయితే కాల్, రెండు పెద్దవి అలాగే ఉన్నాయి. అప్పుడు మార్కెట్ అయితే ఫాలో అయితే ఫుల్ అప్ ట్రెండ్ అవుతుంది. అది నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా చూపించాను. ప్రీవియస్ వీడియోలు చూడండి, మీకు తెలిసిపోద్ది. ఓకే. సో వీక్లీ పొజిషన్స్ అందుకు ఇంపార్టెంట్. ఇంట్రాడేలో ఏముంది, చిటికేస్తే మార్చేస్తారు కిందకి పైకి, బట్ వీక్లీ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ పాయింట్. ఇది కోర్సులో చెప్తుంటాను, బట్ ఫ్రీగా నేర్పిస్తుంటాను. ఎందుకంటే ఇలా చిన్న పాయింట్లు జనాలు చెప్పరు, అవే ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ థింగ్ 22,500 దగ్గర ఎవరున్నారు? రెసిస్టెన్స్ ఉంది, మీకు కనబడుతుందా? 22,500 ఇగో రెసిస్టెన్స్. ఈవేళ రెసిస్టెన్స్ తీసుకుంది, నిన్న రెసిస్టెన్స్ ఉంది, దాని ముందు రోజు రెసిస్టెన్స్ ఉంది. ఇగో ఫస్ట్కి రెసిస్టెన్స్, సెకండ్కి రెసిస్టెన్స్, ఇది సెకండ్. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్ డేట్, ఇగో సెకండ్ డేటు, ఇది థర్డ్ కూడా ఏమైంది, ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడింది, బాగానే ఉంది, సూపర్ సార్, మార్కెట్ అయితే బాగానే పడింది. ఓకే. సపోర్ట్ ఎక్కడుంది? కింద 22,400లోనే ఉంది సపోర్ట్. 22,400 అంటే ఈ లెవెలే, ఈ లెవెల్. ప్రీవియస్ ఏముంది 22,400లో? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ప్రీవియస్ ఇక్కడే సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ రోజు కూడా ఏమైంది, మార్కెట్ ఎగ్జాక్ట్ కిందకు వచ్చి మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండిపోయింది. సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి సపోర్ట్ దగ్గర షార్ప్ క్యాండిల్ వచ్చింది, అంటే బయింగ్ ప్రెషర్ ఉంది, ఇక్కడ వచ్చింది. మళ్ళీ మార్కెట్ టైం పాస్ చేస్తే పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంది, అంతే. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇంకా బాగా ధీమాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు 12.18 CR, 10 CR, ఆల్మోస్ట్ 2 CR, 1.7 lakh, 1 crore 70,000, 80,000 ఇలా డిఫరెన్స్ ఉంది. బట్ PCR 0.8%, అంటే మేజర్ ఏం బుల్లిష్ మూమెంటం లేదు. ఇప్పుడు మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే సపోర్ట్లు ఎన్ని ఉన్నాయి చూడండి, పక్కనే 22,400, 22,300, 200, 100, 22,000. అంటే కింద ప్రతి దగ్గర సపోర్ట్ కాసేశారు, అర్థమవుతుందా? ఇక్కడ కాసేశారు, దాని కింద కాసేశారు, మళ్ళీ దాని కింద కాసేశారు. సో మార్కెట్ వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి దగ్గర సపోర్ట్ ఫేస్ చేయాలి. కిందకి పడాలి అంటే ప్రతి దగ్గర హాల్ట్ అయ్యి వెళ్ళాలి. సపోర్ట్ లేదు, ఇక్కడ సపోర్ట్ కాసేశారు, ఈ సపోర్ట్లో కాసేశారు, ఈ పైన ఉంది ముందు సపోర్ట్లో కాసేశారు, ప్రతి దగ్గర కాసేశారు. పైకి వెళ్తే ఇంట్రెస్టింగ్ ఏంటి, 22,500 బ్రేక్ అయితేనే, ఈ 22,500 బ్రేక్ అయితేనే మార్కెట్ ఒక అప్పర్ సైడ్ ర్యాలీ ఇవ్వడానికి. బట్ అప్పర్ సైడ్ కూడా గట్టిగానే ఉన్నారు. నాకు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది మార్కెట్ ఫస్ట్ డాటెడ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్, సపోర్ట్ లైట్ వీక్. రెసిస్టెన్స్ స్ట్రాంగ్, సపోర్ట్ లైట్ వీక్. రేపు కూడా మార్కెట్ ఒకవేళ నిఫ్టీ బాగా వెళ్ళండి, ఇదంతా వరస్ట్ జోన్ అండి, నేను చెప్తున్నా, ఇది వరస్ట్ జోనే చెత్త, ఈ జోనే నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఓకే. సో రేపు కూడా మార్కెట్ ఏంటంటే, రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ లేదా స్మాల్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఇంచుమించు ఇదే పాయింట్లు ఎక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లో ఎలా కొట్టుమిట్లు ఆడిందంటే నో ట్రేడింగ్ జోన్. ఓకే, నో ట్రేడ్ అనమాట. అసలు ఈ లోపల ట్రేడ్ చేయొద్దు, అవ్వదు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ ప్లాన్ చేసుకుంటారంటే ఓకే, మీ ఇష్టం, మీరు చేసుకోండి. నేనేం చెప్తున్నాను వినండి, ఇది అవ్వదు. ఎందుకు అంటే మీకు లాజిక్ అర్థం అవ్వట్లేదు. మీరు ఇక్కడ ట్రేడ్ ప్లాన్ ఎతుకుతున్నారు, ఇక్కడ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ అదే టైంలో ప్రీమియం మూమెంటం అవ్వదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మార్కెట్ పైకి వెళ్తున్నా ప్రీమియం పెరగదయ్యా, ఎందుకంటే అసలు వెళ్దు, ఇంకా అది మామూలుగా పెరగవు ప్రీమియంలు. ఇలాంటి జోన్లో ఉంటే అసలు పెరగవు, ఇలాంటి వర్స్ట్ జోన్లో ఉంటే పెరగదు. మీకు కనిపిస్తుంది కానీ మార్కెట్ టైం పాస్ చేసి కిందకి లాగేస్తారు. సరే ఇంత క్యాండిల్లో మూమెంటం వచ్చిందా, సరే ప్రీమియం 100ది ఒక 150 అయింది అనుకో. ఈ 2-3 క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ చూసారు కింద వరకు వచ్చి హాల్ట్ అయింది. ఇక్కడే 150, 100ది 150కి వెళ్ళింది అనుకో, మళ్ళీ ఈ రెడ్ కలర్ ప్రీమియంలోనే మొత్తం వచ్చి 90కి వచ్చేస్తుంది. తెలుసా, అది ప్రీమియం అంత ఫాస్ట్గా పడుతుంటాయి ప్రీమియంలో. సో ప్రీమియం పెరగదు, మూమెంటం రాదు, ప్రీమియం మూమెంటం, అది అర్థం చేసుకోండి. సో ఈ జోన్ అనేది వర్స్ట్. మరి నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను, సింపుల్ లాజిక్. నాకు 22,500 పైన మార్కెట్ బ్రేక్ అవ్వాలంటే
ఇక్కడ కూడా చిన్న హై ఉంది. సో ఓవరాల్ గా నేను చూసుకుంటే 22,525 దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, దాని హై బ్రేక్ అవ్వాలి. హై అంటే జస్ట్ విడ్త్ వచ్చి కాదు, దాని హై మంచిగా బాడీ క్లోజింగ్ టైంలో ఎంట్రీ అవ్వాలి, దాని హైలో బాడీ క్లోజింగ్ టైంలో ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, 22,525 ఇది నా ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఇది దాటితే తప్ప నేను ట్రేడ్ చేయను. డౌన్ సైడ్ ఏదైనా దాటాలి అంటే 22,359. ఓకే, 22,359 ఇది దాటితే అప్పుడు మార్కెట్ నిజంగా ఒక మంచి ఫాల్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ కింద పడుతుంది కూడా, కన్ఫర్మ్ గా పడిద్ది. ఎందుకంటే వీళ్ళందరూ పరిగెడతారు, ఇంత బై చేసి కూర్చున్న వాళ్ళందరూ ఎవరైతే హోల్డ్ చేశారో వీళ్ళందరూ ప్యానిక్ రేస్ లోకి వచ్చేస్తారు, ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద క్వాంటిటీ ఎగ్జిట్ అవుద్ది, మార్కెట్ ఇంకా స్పీడ్ కిందకి వెళ్తుంది. సో ఎప్పుడు నేను కన్ఫర్మ్ గా బయింగ్ సైడ్ కూర్చుంటానంటే 22,359 దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దాని కింద ఇంకొక క్యాండిల్ లాస్ట్ ఇంకొక 3 మినిట్స్ 2 మినిట్స్ ఉంది అంటే అప్పుడు ఇది కరెక్ట్ బ్రేక్అవుట్, అప్పుడు నేను ఇక్కడ పీ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను, అప్పుడు మార్కెట్లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఏది అబ్జర్వ్ చేస్తారు? కింద 22,359 పైన 22,500 ఈ రెండు అబ్జర్వ్ చేయండి. మిగతా మధ్య జోన్ అంతా నేను ఈ జోన్ వరస్ట్ నేను ట్రేడ్ అయితే చేయను, మీరు చేయాలంటే మీరు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్ లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ లోకి వచ్చేసరికి సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దానిలో ఉంటే, బట్ నాకు అవసరం లేదు, నేను మామూలుగా చెప్తాను ఎందుకంటే అలవాటు అయిపోయింది చూసి 74,100 ఇస్ అ రెసిస్టెన్స్. ఓకే, దెన్ మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఏదైనా ఉంది అంటే కింద కన్ఫర్మ్ గా ఈరోజు ఈ సపోర్ట్ 73,600 ఒక సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఇంకొక సపోర్ట్ ఏదైనా ఉంది దీనికి అంటే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకుంది, ఏది 73,800. ఓకే, ఇప్పుడు నా వ్యూ సెన్సెక్స్ కూడా నేను ఏం చేస్తాను, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే 74,300 ఇక్కడ. ఓకే, 74,300 కానీ లేదా 74,600 దాకా, బట్ మేదని జస్ట్ ఒక్క లెవెల్. ఓకే, డన్, అంతే. ఇది నా సెన్సెక్స్ లెవెల్స్. సింపుల్, నా లెవెల్స్ ఏం పెద్ద హార్డ్గా ఉండవు, సింపుల్. 74,100 ఇది ఒక రెసిస్టెన్స్. నెక్స్ట్ 74,251 ఇది కూడా హై. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ అంతా ఒక జోన్ అనుకోండి, ఇది ఒక స్మాల్ జోన్ అనమాట. ఓకే, ఇదంతా ఒక జోన్, ఇక్కడ ప్రీవియస్ వచ్చింది కాబట్టి చిన్న జోన్. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది అంటే 73,800 లో ఒక సపోర్ట్ ఉంది. నెక్స్ట్ అలాగే 73,600 లో కూడా ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇది సపోర్ట్ లో, ఇవి రెసిస్టెన్స్. పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉందంటే 74,600. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు నా ప్లాన్ ఏంటి, ఒకవేళ మీరు సెన్సెక్స్ లో ట్రేడ్ చేయాలి అంటే నా వ్యూ 74,251 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దాని హై పైన బ్రేక్ అయితే స్టిల్ దిస్ ఈస్ ద టార్గెట్. ఓకే, ఇది టార్గెట్ అయ్యిద్ది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే చిన్న స్కాల్పింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 73,800 నుంచి 73,600 ఈ జోన్లో ఒక స్కాల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక ట్రై చేయండి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే దెన్ మార్కెట్లో ఇది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఏది 73,400. ఇంక దానికి కూడా కిందికి వెళ్తే అది ఇంకా పెద్ద పెద్ద క్యాండిల్స్తో ఫాలో అయిపోతే మీరు ట్రేడ్లు తీసుకొని ఎగ్జిట్ అంటే ఒక ట్రేడ్ తీసుకొని ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్, ఒక 10-20 పాయింట్లు ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు, అంతే తప్ప ట్రేడ్ హోల్డ్ చేయకండి. ఒక బయ్యర్ అన్నోడు ట్రేడ్ ఎప్పుడు హోల్డ్ చేయకూడదు. హోల్డ్ చేశాడా సచ్చాడే మార్కెట్లో. బయ్యర్ అన్నోడు ట్రేడ్లు హోల్డ్ చేయకండి. ఎప్పుడు ఎంత వీలైనంత దూరమా ప్రాఫిట్లో ఒక 4-5 పాయింట్లు 10 పాయింట్లు వచ్చాయి, ఎగ్జిట్ అయిపోయి డన్. అది మీరు స్కాల్పింగ్ అనుకోండి, నార్మల్ ట్రేడ్ అనుకోండి, అంతే తప్ప. మీకు ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది యూట్యూబ్లో కానీ షార్ట్స్లో కానీ మీకు ఇలా చూపించారు అనుకోండి, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ బై చేశాను, ఇక్కడ బై చేశాను, ఇక్కడ నేను ఎక్కడో బై చేశాను, ఈ కింద వరకు వెయిట్ చేశాను అని. అది నిజం రియాలిటీ అంటే ట్రేడ్ లైవ్లో ట్రేడ్ రన్ అవుతున్నప్పుడు చూపించడం వేరు. జస్ట్ నేను ఇలా స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఒక ప్రాఫిట్ చూపించి నేను ఇక్కడ బై చేశాను, ఇక్కడ వరకు వెయిట్ చేశాను అంటే నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే, ఒకవేళ లైవ్లో ట్రేడ్ చేస్తూ ఇక్కడ బై చేసి కింద వరకు వెయిట్ చేశాడు, అది ఓకే, అది జెన్యూన్, అలాంటి వాళ్ళు నమ్మండి. బట్ ఇలాంటి ప్రాఫిట్లు పెట్టి అంటే ఇలాంటిది పెట్టి జస్ట్ ప్రాఫిట్ చూపించడానికి నమ్మొద్దు అని ఎందుకు అంటానంటే, ఆడు ఎక్కడో బై చేయలేదు, ఇక్కడ చిన్నది ఎక్కడో బై చేశాడు, లేకపోతే ఎక్కడో చిన్న స్కాల్ప్ చేసి ఉంటాడు, ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఆ ప్రాఫిట్ నేను ఇక్కడ బై చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యానని
చెప్తున్నాడు. అది రియాలిటీ కాదు, అది అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్కరు యాక్చువల్ చెప్పాలంటే నేను చాలా మందిని చూశానండి, బిగ్ బిగ్ ప్లేయర్ని చూశాను, ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్ని చూశాను, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళతో మాట్లాడాను. ఎవరు నాకు తెలిసినంత వరకు బయింగ్లో ఇక్కడ కూర్చున్నాను, ఎక్కడి వరకు వెయిట్ చేశాను, లేదా పెద్ద టార్గెట్లు పెట్టుకున్నాను, ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. మోస్ట్లీ అందరూ సెల్లర్లే, ఎక్కడో బయింగ్ చేస్తే అది కూడా స్కాల్పింగ్ చేస్తారు. ఇట్లా దూరారా హెవీ క్వాంటిటీ, మీకు అర్థమవుతుందో లేదో, చాలా హెవీ క్వాంటిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, దూరుతారు వెంటనే వచ్చేస్తారు. సో వాళ్ళకి హెవీ క్వాంటిటీ వల్ల చాలా బాగా డబ్బులు వస్తాయి. మీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అలాగే హెవీ, ఇప్పుడు నా స్కాల్పింగ్ ఉంది చూపిస్తాను, అది మీకు చెప్తానులేండి. ఓకే, సో ఇదనమాట ప్రజెంట్ నిఫ్టీ 50 సెన్సెక్స్. నెక్స్ట్ నిఫ్టీ 50లో ఓవరాల్గా పొజిషన్స్ చూస్తే కాల్ సైడ్ ఉన్నాయి, ఓకే వదిలేసేయండి. నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఎవరున్నారు? లాంగ్ బిల్డప్ కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు, షార్ట్ కవరింగ్ నార్మల్, మళ్ళీ లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయరే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్. అంటే లాంగ్ బిల్డప్ చేశాడు, అన్వైండింగ్ జరిగింది, చిన్న కొన్ని బై పొజిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే కొంతమంది బై చేశారో లాంగ్ బిల్డప్స్లో, ఇందులో సగం క్వాంటిటీ పోయింది అనుకోండి, ఇంకా సగం క్వాంటిటీ దాని మీద కొద్దిగా ఎక్స్ట్రా, దాని మీద కొద్దిగా తక్కువ అన్నట్టు ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ పెండింగ్ ఉంది, ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, వాళ్ళు ఇంకా హోల్డ్ చేసి కూర్చున్నారు. సో రేపు విల్ బి ద ఇంట్రెస్టింగ్ ఏంటి మార్కెట్ నిఫ్టీ 50 అది ఎక్కడ ఓపెన్ అవుతుందా అని. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఇంకా రేపు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ట్రై చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ 2 times 3 times టచ్ చేసింది. రేపు కూడా అది బ్రేక్ అవ్వలేదు అనుకోండి, ఇంకా భయపడతారు, ఎందుకు ఇంకా ఎగ్జిట్ అయిపోదామని. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా పోర్ట్ఫోలియో చూపిస్తాను, తర్వాత నా Q&A గ్రూప్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఎవ్రీ ట్రేడ్స్ నేను ఎవ్రీడే నా ట్రేడింగ్ జర్నల్ చూపిస్తాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్గో అనమాట, మార్నింగ్ ఈవినింగ్ ఆల్గో. ఈరోజు 2119 రూపీస్ లాస్. ఓకే, నిన్న 1500 ప్రాఫిట్, ఈరోజు లాస్. అండ్ నెక్స్ట్ ఇది మా ఫిన్ నిఫ్టీ ఆల్గో విచ్ ఇస్ హై యాక్యురేట్, ఓన్లీ 3 lotsతో ట్రేడ్ చేసాం. రేపటి నుంచి 7 కానీ 8 lots కానీ ఇక్కడ షిఫ్ట్ అయిపోద్ది, జస్ట్ 2550 రూపీస్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఇది 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో, ఈరోజు 1233 రూపీస్ ప్రాఫిట్. అండ్ ఇది మా డైవర్సిఫై సెల్లింగ్ ఆల్గో, ఇది ఆల్మోస్ట్ 4200 ప్రాఫిట్. ఓకే, అండ్ ఇది 1 day హోల్డింగ్. యాక్చువల్గా నిన్న ఫిన్ నిఫ్టీ హోల్డ్ చేసాం సెకండ్న, ఈరోజు ఎగ్జిట్ అయ్యాం 3 o'clockకి. అంటే నిన్న హోల్డ్ చేస్తే ఈరోజు 1 day హోల్డింగ్ అనమాట. ఇది సెల్లింగ్, ఇది కూడా అంటే STBT టైప్. నిన్న క్లోజింగ్ టైంలో 3 o'clock టైంలో పొజిషన్స్ తీసుకుంటా, ఈరోజు మధ్యాహ్నం 11:30 12 1 గంటకి ఎప్పుడైతే మనకు 1000 ప్రాఫిట్ కనబడుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. ఇది డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ విత్ 75K క్యాపిటల్, మంచి అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఈరోజు నేను ట్రేడ్ తీసుకోలేకపోయాను బికాస్ ఆఫ్ బయట ఉన్నాను. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా మీకు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ ప్రజెంట్ ఓవరాల్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇట్లో 50,000 ప్లస్ ప్రాఫిట్ అయిపోయింది ఇప్పటికే. అంటే ఇక్కడ 30, ఇక్కడ 40, 50 ప్లస్ ఇది ఒక 57 ఆల్మోస్ట్ అయింది. స్టాప్ లాస్లు కూడా తిన్నాయి. ఇక్కడ నేను ఎందుకు 2 పెట్టుకున్నాను 7000 అంటే అల్ట్రాటెక్ సిమెంట్ యాక్చువల్గా నా టార్గెట్ హిట్ చేసింది, నీకు చూపిస్తాను ఆగండి. నిఫ్టీ 50లో ఏది అల్ట్రాటెక్ సిమెంట్, ఇదే అల్ట్రాటెక్ సిమెంట్ కిందకి వెళ్ళిపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 1 day టైం ఫ్రేమ్లో దిస్ ఈజ్ మై ఎంట్రీ. ఏది ఈ క్యాండిల్లో, ఇది నా ఎంట్రీ, ఈ క్యాండిల్లో ఎంట్రీ, ఇది నా టార్గెట్. ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది నా టార్గెట్. నేను చూసుకోలేదు, మార్నింగ్ టార్గెట్ హిట్ అయిపోయింది, దాని తర్వాత షార్ప్గా క్యాండిల్ కిందకు వస్తుంది. సో దానివల్ల మార్నింగ్ నేను టార్గెట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అప్పటికే 7000 ప్రాఫిట్లో ఉండాలి. వెళ్తుందేమో నేను చార్ట్ చూడలేదు, లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంది. కనీసం అలర్ట్ కూడా పెట్టుకోలేదు. డే ఎండ్కి వచ్చేసరికి 4500 లాస్లు, బట్ ఇంక లాస్ యాక్సెప్ట్ చేసాం అంతే. ప్రజెంట్ డివిస్ ల్యాబ్ ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఇది ఎంత ప్రాఫిట్లో నడుస్తుంది అంటే 11,400 ప్రజెంట్ ప్రాఫిట్లో నడుస్తుంది. వీ విల్ అప్డేట్ ఇట్. స్వింగ్ ట్రేడింగ్ అయితే ఆల్మోస్ట్ మంచి క్యాపిటల్ ఉండాలి మీ దగ్గర, 3-4 lakhs ఉంటే మంచి ట్రేడ్లు తీసుకుంటా. అంటే ఒకేసారి ఒక 2-3 స్టాక్స్ వచ్చి అనుకోండి ఎంట్రీలు, అంటే ఒక 2-3 స్టాక్స్ ఎంట్రీలు వచ్చి అనుకో, తీసుకోవడానికి బాగుంటుంది. మినిమం 1 lakh 2 lakh ఉంటే ఒక స్టాక్ ఎంట్రీ అయ్యిద్ది అంతే. నెక్స్ట్ నా స్కాల్పింగ్ అన్నాను, ఈరోజు 3800 ప్రాఫిట్, 4000. మీరు ఎంత క్వాంటిటీతో చేస్తారంటే నార్మల్గా నేను 600 క్వాంటిటీ మోస్ట్లీ, అంటే నా దగ్గర డబ్బులున్న 600 క్వాంటిటీ దాటను. ఒక్కొక్కసారి హెవీగా వెళ్తే 900 క్వాంటిటీ వెళ్ళినప్పుడు 6,000-7,000 8,000 ఇలా ప్రాఫిట్ సంపాదించుకుని వెళ్ళిపోతాను. జస్ట్ ఈ రోజే స్కాల్ప్ చేశాను, నిన్న మధ్యలో చేయలేదు చూసారా. ఫస్ట్ చేశాను, సెకండ్ చేయలేదు, ఇంట్రెస్ట్ లేదు, థర్డ్ చేశాను, మళ్ళీ ఫోర్త్ ఉంటే చేస్తాను. అంటే నాకు స్కాల్ప్ అనిపిస్తే చేయాలంటే చేస్తాను, లేకపోతే లేదు. ఓకే, ఈరోజు స్కాల్ప్ చేశాను, అప్డేట్ చేసుకున్నాను. అండ్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ ఎవ్రీ మంత్కి ఒకసారి వస్తుంది, మంత్లీ స్ట్రాటజీ ఇది. సో ఇందులో ఒక 10,000
ఓకే. ఓవరాల్ ఇది నా పిఎన్ఎల్. అంటే ఈ రోజు నా ట్రేడ్‌లు ప్రాఫిట్‌లు అన్నీని నేను ఓవరాల్‌గా అన్నీ చెప్పాను. సో, మీరు గూడా మనతో పాటు జాయిన్ అయ్యి ఒక ఇలాంటి మంచి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకొని, వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ ఏ టు జెడ్ కోర్స్. ఓకే. ఏ టు జెడ్‌లో ఏం బెనిఫిట్ ఉంది సార్ అంటే, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఈరోజు నేనేం అప్డేట్ ఇవ్వలేదు టెలిగ్రామ్. ఇది ₹200 గ్రూప్ ఇది. ఇక ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటది. అండ్ డిస్క్రిప్షన్‌లో గూడా లింక్ ఉంటది. మీరు చూడొచ్చు. ఓకే. లేదు ఇంకా స్కామ్ అయిపోతున్నారు అంటే తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ఉంటుంది. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ అవ్వండి. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వండి. అందులో లింక్స్ ఉంటాయి. లింక్స్‌లోకి వెళ్ళండి. అందులో మీకు టెలిగ్రామ్ అని లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ మీద అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, యాప్ ఉంటే యాప్‌లో కూడా జీరో టు హీరో కోర్స్ ఫ్రీగానే చెప్పాను. ₹1 అని ఉంటది. బట్ యాక్చువల్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్‌లోకి వెళ్తే ఫ్రీగా చూడొచ్చు. ఆ వీడియోస్ అన్ని అన్‌లాక్ అయ్యి ఉన్నాయి. జీరో టు హీరో స్ట్రాటజీ మీరు వెళ్లి ఫ్రీగా చూడొచ్చు. ఓకే. సో, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఇది మా ఏ టు జెడ్ కోర్స్. ఏ టు జెడ్ కోర్స్‌లో కూడా ఈరోజు ఏం అప్డేట్ ఇవ్వలేదు. బట్ క్యూఎన్ఏ గ్రూప్‌లో డిస్కషన్ జరుగుతూనే ఉంటది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. సో, ఇది క్యూఎన్ఏ గ్రూప్ అనమాట. ఓకే. క్యూఎన్ఏ గ్రూప్‌లో అలా మాట్లాడుకుంటున్నాం. ఇదంతా అవుతుంది. సో, ఏ టు జెడ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఏ టు జెడ్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ బ్యాచ్ అండి ఫస్ట్ థింగ్. మీకు ఎవ్రీ 3-4 మంత్స్‌కి, 5 మంత్స్‌కి ఒకసారి లైవ్ ట్రేడింగ్ పెడుతూ ఉంటాను. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు, ఆల్గోలు, రేపు పొద్దున ఆల్గో మోడిఫికేషన్‌లు అయినా అంటే నాట్ ఓన్లీ వన్ థింగ్. కంప్లీట్ ఎవ్రీథింగ్. ఈవెన్ చూడండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రెజెంట్ మేము ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ కూడా చెప్పా. ఏ టు జెడ్ ఈజ్ ఓన్లీ ఫర్ లైక్ అది నా ఫ్యామిలీ. సో, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఎప్పటి వరకు ఉంటుందో కూడా నేను చెప్పలేను. ప్రెజెంట్ 23కి ఉంది. అది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత 35 అయిపోద్ది. కంటెంట్స్‌లోకి వెళ్తే మీరు చూస్తే ఏ టు జెడ్ కోర్స్ ఉంది. బేసిక్ ఆల్గోస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఏ టు జెడ్‌లో మొత్తం ట్రేడింగ్ సెటప్స్ ఉన్నాయి. దాని తర్వాత కిందకి రండి. ఎక్కడ హై అండ్ అడ్వాన్స్ అని ఉంటుంది చూడండి. ఇగో ఫ్రమ్ హియర్ హై అండ్ అడ్వాన్స్ అని ఉంటుంది. ఇగో ఫ్రమ్ హియర్ హై అండ్ అడ్వాన్స్. ఇక్కడ నుంచి హై అండ్ అడ్వాన్స్ స్ట్రాటజీలు ఇవన్నీ జీరో టు కానీ, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు కానీ, ఫిబ్ రిట్రేస్మెంట్ స్ట్రాటజీ కానీ, స్కాల్పింగ్ ట్రిక్ కానీ, బెస్ట్ వే టు ట్రేడ్ ఇన్ స్టాక్ ఆప్షన్స్ కానీ, లేకపోతే 90% సెల్లింగ్ కానీ, పీసీఆర్ కానీ, 2 days హోల్డింగ్ స్ట్రాటజీ. అదే 2 days కాదు, ఇది 1 day హోల్డింగ్ స్ట్రాటజీ. నో లాస్. యాక్చువల్గా లాస్ చాలా తక్కువ. మినిమలిస్టిక్ లాస్ అది చాలా రేర్గా వస్తుంది లాసు. సో, అదొకటి. దాని తర్వాత కంటెంట్‌లోకి రండి. ఫోరెక్స్ రిలేటెడ్‌గా ఇది వేరు. ఇది నేను ఇది అడిషనల్ ఇచ్చాను. అడిషనల్ బెనిఫిట్ అనమాట అంతే. అంటే ఎక్స్‌ట్రాగా ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలంటే అది. మళ్ళీ ఇదంతా అడ్వాన్స్ ఆల్గోస్ ఇదంతాను. అడ్వాన్స్ ఆల్గోస్ ఎలాగో ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ 50 తర్వాత బెస్ట్ టైమ్ టు హెడ్జింగ్ ఆల్గోస్ ఇవన్నీ ఆల్గోస్ అనమాట. ఓకే. సో, మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఫ్రీగా మీరైతే కోర్స్ జీరో టు హీరో చూడొచ్చు అన్నాను కదా! ఇదే జీరో టు హీరో కోర్సు. మీరు ఇక్కడ దీని మీదకెళ్తే ఇక్కడ వెబ్‌సైట్‌లోకి వస్తే బై నౌ అని వస్తది. బట్ యాప్‌లో ఓవర్‌వ్యూ పక్కన ఇక్కడ కంటెంట్ అని ఉంటది. ఓకే. కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫ్రీగా కంటెంట్ అంతా చూడొచ్చు. యూట్యూబ్‌లో మొత్తం ఇయన్నీ ప్లే అవుతాయి. మీరెళ్లి చూసుకోవచ్చు. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అప్పటికి ఇలాగే వీడియోస్ వస్తుంటే చూస్తూనండి, ఎంజాయ్ చేస్తూనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.